Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 31st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రెండవ భారత్ అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం, సెకండ్ ఇండియా అరబ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. మరి ఈ మీటింగ్ ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. టుడే న్యూఢిల్లీలో లాంచ్ చేశారు ఈ మీటింగ్ని. మరి ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇటువంటి ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇటువంటి విదేశాంగ మంత్రుల సమావేశం ఎందుకు జరుగుతాయి, మనకి ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఇటీవల చూస్తే మనకి అరబ్ కంట్రీస్ ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి. అరబ్ కంట్రీస్ అంటే ఉదాహరణకు ప్యాలెస్తీన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్ ఇటువంటివి. సో మనము అరబ్ కంట్రీస్ చూస్తే అరబ్ కంట్రీస్లో ఎప్పుడు కూడా ముఖ్యంగా వెస్ట్ ఏషియా ప్రాంతము, పశ్చిమాసియా ప్రాంతంలో ఎక్కువగా ఇన్స్టెబిలిటీ, అనిశ్చితి ఉంటుంది. రాజకీయ అనిశ్చితి కావచ్చు, ఏదో ఒక రకంగా. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ తీసుకుంటే, ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా వివాదం తీసుకుంటే మనకి ఆ వివాదం నడుస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి అరబ్ కంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనకి అరబ్ కంట్రీస్ ఎనర్జీ పరంగా ముఖ్యంగా మనం ఎక్కువగా ఎల్ఎన్జీని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని కావచ్చు, క్రూడ్ ఆయిల్ని కావచ్చు, అలానే ఎక్కువగా ఇండియన్స్, ముఖ్యంగా భారతీయ మూలాలున్న వ్యక్తులు, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అక్కడికి వలస వెళ్ళి మైగ్రేట్ అయ్యి అక్కడ బతుకుతూ ఉంటారు. సో అరబ్ కంట్రీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దాదాపు 10 years తర్వాత, నియర్లీ 10 years తర్వాత ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ మీటింగ్. సో మనం ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది మరి ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్ ఏ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, మనకి ఏ విధంగా అయితే గ్రూప్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సార్క్, బిమ్స్టెక్, ఏషియాను ఇటువంటి గ్రూప్స్ ఉన్నాయో, అరబ్ కంట్రీస్కి సంబంధించి కూడా అరబ్ లీగ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది, అరబ్ లీగ్. ఈ అరబ్ లీగ్నే లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్గా కూడా పిలుస్తారు, లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్. లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ అంటే ఏంటి? అరబ్ దేశాల కూటమి. సో అరబ్ లీగ్. మరి ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ఆర్గనైజేషన్స్ గురించి బేసిక్స్ తెలుసుకోవాలంటే ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పాటైంది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దీంట్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఫౌండింగ్ కంట్రీస్ ఎన్ని, అంటే ఇది ఏర్పాటు చేసినప్పుడు వ్యవస్థాపక దేశాలు ఎన్ని ఉన్నాయి, అటువంటి బేసిక్ డీటెయిల్స్. సో మనం ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది అరబ్ లీగ్ అనేది 1945లో ఏర్పాటైంది. 1945లో ఏర్పాటైంది. ఈజిప్ట్లోని కైరో, ఈజిప్ట్ రాజధాని, ఈజిప్ట్ క్యాపిటల్లోని కైరోలో ఏర్పాటైంది. సో అరబ్ లీగ్ లేదా లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్కి హెడ్ క్వార్టర్స్ కైరో అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఏర్పాటైనప్పుడు ఫౌండింగ్ మెంబర్సు 6 కంట్రీసే, 6 దేశాలే. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇందులో 22 కంట్రీస్ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. 22 దేశాలు, ఉదాహరణకు ఇరాక్, యుఏఈ, సౌదీ అరేబియా, ప్యాలెస్తీనా అటువంటి దేశాలు ఉన్నాయి. సో అవి డెఫినెట్లీ మనం ఆ 22 కంట్రీస్ ఏవో కూడా ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ మీటింగ్ విషయానికి వస్తే ఈ మీటింగ్కి అధ్యక్షత వహిస్తూ ఉన్నది ఇండియా, యుఏఈ, ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే ఏంటి? ఈ సమావేశానికి ఇండియా మరియు యుఏఈ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఒక రకంగా అధ్యక్షత, అంటే వాళ్ళ నేతృత్వంలో జరుగుతూ ఉందని అర్థం అంతే. సో మరి 10 years తర్వాత జరుగుతూ ఉంది. ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 2016లో బహ్రెయిన్ కంట్రీలో జరిగింది. 2016లో బహ్రెయిన్ కంట్రీలో. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైము న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది, రైట్. మరి ఇందులో 22 అరబ్ కంట్రీస్ ఇవాళ పాల్గొంటూ ఉన్నాయి, 22 అరబ్ దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. సో మెయిన్గా వచ్చేసి 5 areas పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు, 5 రంగాలపైన. ఉదాహరణకు ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేసుకోవడం, ఎడ్యుకేషన్ సెక్టారు, మీడియా సెక్టారు, కల్చర్, సాంస్కృతిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి. సో గుర్తుపెట్టుకోండి 5 areas. సో మరి ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకోవాల్సింది ఇండియా అరబ్ లీగ్ సంబంధించి. అరబ్ లీగ్లో కంట్రీస్ ఏ ఉన్నాయి తప్పకుండా ఒకసారి తెలుసుకోవాలండి. వీలైతే మనకి అడగడు, మనం ఇండియా ఎందులో అయితే మెంబర్గా ఉంటుందో అటువంటి గ్రూప్స్ మనకి జనరల్గా ఇంపార్టెంట్. బట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా ఒక గ్రూప్ చదువుతా ఉన్నప్పుడు అందులో ఇండియా మెంబరా కాదని తెలుసుకోవాలి. ఆబ్వియస్లీ అరబ్ లీగ్లో ఇండియా అనేది మెంబర్ కాదు, అంతే కదా. మరి ఇక్కడ మీరు చూస్తే ఆ కంట్రీస్ ఒక్కసారి చదువుతానండి, అవసరం లేదు, బట్ 22 అని గుర్తుపెట్టుకోండి. బట్ మీరు ఓపిక ఉంటే రాసుకోండి, చదువుకోండి, గుర్తుంచుకోండి, నో ప్రాబ్లం, నో నీడ్, నో ఇష్యూ ఇన్ ఇట్. సో కంట్రీస్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ ఆఫ్రికా కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అంటే ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలు ఉన్నాయి. నార్త్ ఆఫ్రికా కంట్రీస్, ఉత్తరాఫ్రికా దేశాలు, వెస్ట్ ఏషియా దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ 2 కాంటినెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా, ఆసియా. మరి కంట్రీస్ ఈజిప్టు, అల్జీరియా,
సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, బహ్రెయిన్, జోర్డాన్, కొమరోస్, కువైట్, లెబనాన్, లిబియా, మౌరిటానియా, మొరాకో, జిబౌటి, సోమాలియా, పాలస్తీన్, ఒమన్, సిరియా, యెమెన్, ఖతర్, సూడాన్, టునీషియా. సో ఇక పాలస్తీన్ అడుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సమ్మిట్ జరుగుతూ ఉంది కదా, ఈ మీటింగు, ఇండియా కోఆపరేషన్ కావాలి మాకు, ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్తో వివాదాన్ని మేము సార్ట్అవుట్ చేసుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలంటే ఇండియా మద్దతు అవసరం అని చెప్పింది. ఆల్రెడీ ఇండియా 2 స్టేట్ సొల్యూషన్కి సపోర్ట్ చేస్తూ ఉంది కదా. మనము పాలస్తీనాని 1980sలోనే గుర్తించాము, అధికారికంగా పాలస్తీనాని గుర్తించాము. పాలస్తీనాని అధికారికంగా గుర్తించిన మొదటి అరబ్ ఏతర దేశం ఇండియా. అంటే ఏంటి, అరబ్ దేశాలు కాకుండా ఫస్ట్ టైం ఒక నాన్ అరబ్ కంట్రీ పాలస్తీనాని గుర్తించిన కంట్రీ ఏది అంటే ఇండియా. సో ఆల్రెడీ మనము వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి. ఇక విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. 39th సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా, 39వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల మేళా 2026 ఇవాళ సూరజ్ కుండ్లో ప్రారంభమైంది. సూరజ్ కుండ్ అనేది హర్యానాలోని ఫరీదాబాద్లో ఉంది. హర్యానాలోని ఫరీదాబాద్లోని సూరజ్ కుండ్ వద్ద ఇది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ 39th సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. క్రాఫ్ట్స్ అంటే ఏంటి, మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తూ ఉన్నట్టు క్రాఫ్ట్స్ అంటే కళలు. ఇప్పుడు చేతితో తయారు చేసే ఆర్టిసన్స్ ఉంటారు కదా, ఆర్టిసన్స్ అంటే కళాకారులు, వాళ్ళు ఏవైనా బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ సదుపాయాలు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళని ఎకనామికల్గా ఎంపవర్ చేయాలి, ఆర్థికంగా చైతన్యం చేయాలని చెప్పేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళాని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 39th ఎడిషన్, 39వసారి జరుగుతూ ఉంది. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు దీన్ని లాంచ్ చేశారు, ప్రారంభించారు. ఇది 31st జనవరి నుంచి 15th ఫిబ్రవరి 2026 వరకు జరుగుతుంది. ఇక మరి థీమ్ చాలా ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి లోకల్ టు గ్లోబల్. లోకల్ టు గ్లోబల్ అంటే ఏంటి, ఈ యొక్క ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలి అంటే వీళ్ళు తయారు చేసే వస్తువులు, ప్రోడక్ట్స్కి అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి అన్న అర్థం వస్తుంది. ఇక మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళాలో ఉత్తరప్రదేశ్, మేఘాలయ అనేవి థీమ్ స్టేట్స్గా ఉన్నాయి. అంటే ఏంటి, ఉత్తరప్రదేశ్, మేఘాలయ అనేవి మెయిన్గా వీటిపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు, దృష్టి సారిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్, మేఘాలయ థీమ్ స్టేట్స్. ఈజిప్ట్ పార్ట్నర్ నేషన్గా పాల్గొంటా ఉంది, ఈజిప్ట్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటా ఉంది. మనకి ఫ్యాక్ట్స్ అండి, ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఇక మరి ఇటువంటి క్రాఫ్ట్స్ మెన్, ఆర్టిసన్స్, కళాకారులను ఆదుకోవడానికి ఏమైనా భారత ప్రభుత్వం స్కీమ్ లాంచ్ చేసిందంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది ఒకటి ఉంది. పిఎం విశ్వకర్మ పథకం ఎవరికి సంబంధించినదంటే ఆర్టిసన్స్కి సంబంధించినది, అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ సందర్భంగా, ఈ ఈవెంట్ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు మేళా సాతి అనే ఒక యాప్ను కూడా లాంచ్ చేశారు. మేళా సాతి యాప్ అప్లికేషన్, ఒక ఐసిటి పోర్టల్, ఒక అప్లికేషన్. ఎందుకు, వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కోసం. సో ఇది మనకి 39th సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ, ఫరీదాబాద్, హర్యానా. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఋతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు నిన్న సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ వర్డిక్ట్ ఇచ్చింది, ఒక ముఖ్యమైన తీర్పునిచ్చింది. ఆ తీర్పు వచ్చేసి గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, స్కూల్స్కి వెళ్ళే గర్ల్స్ స్టూడెంట్స్, వాళ్ళకి ఋతుక్రమం ఉంటుంది కదా, మెన్షురల్ హెల్త్. ఆ ఋతుక్రమ ఆరోగ్యం అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆ మెన్షురల్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి 2 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం, 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ మనము దీనికంటే ముందు ఈ యొక్క మెన్షురల్ హెల్త్ గురించి తీసుకుంటే, అంటే ముఖ్యంగా స్కూల్స్కి గర్ల్స్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు, కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు నేటికి కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి సపరేట్ టాయిలెట్స్ ఉండవు. ఈవెన్ బాయ్స్కి కూడా సపరేట్ టాయిలెట్స్, ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండవు. మెన్షురల్ హెల్త్, వాళ్ళ ఋతుక్రమ ఆరోగ్యము కాపాడుకోవడానికి సరైన మెజర్స్, సరైన చర్యలు అక్కడ చేపట్టరు. ఇక ముఖ్యంగా డిస్క్రిమినేషన్, వివక్ష కూడా ఉంటుంది వాళ్ళ పట్ల. సో ఇప్పుడు ఈ ఋతుక్రమ ఆరోగ్యం అనేది బాలికలకి వచ్చే ఈ మెన్షురల్ హెల్త్ ఋతుక్రమ ఆరోగ్యం అనేది ఒక ఫండమెంటల్ రైట్. దీన్ని ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పుడే వాళ్ళకి మనము మంచి ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఏ ఆర్టికల్ కింద చెప్పింది? మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే గుర్తు రావాల్సినది Part 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో పార్ట్ 3 ఆర్టికల్ 12 నుంచి 35 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. మరి అయితే ఇప్పుడు ఈ మెన్సురల్ హెల్త్ ఆర్ మెన్సురల్ హైజీన్, ఋతుక్రమ ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు. మరి ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది సుప్రీంకోర్టు. మరి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ కదా, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అంటే ఏంటి? జీవించే హక్కు, ఆర్టికల్ 21. మరి ఆ జీవించే హక్కులో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని కూడా ఉంటుంది. అంటే ఏంటి? జీవించడం అంటే ఏదో ఒక నార్మల్ జంతువులాగా కాదు, డిగ్నిటీ, గౌరవప్రదంగా జీవించాలి. అదే ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనేది అంతర్భాగము. సో మరి ఇప్పుడు ఈ రైట్ టు లైఫ్లో భాగంగా మెన్సురల్ హెల్త్, ఋతుక్రమ ఆరోగ్యం ఫండమెంటల్ రైట్. మరి అలానే ఆర్టికల్ 21A అనేది కూడా ఉంది మనకి. అదే ఆర్టికల్ 21A కూడా ఉంది. ఆర్టికల్ 21A ఏంటి? ఆర్టికల్ 21A 6 నుంచి 14 ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్కి, 6 నుంచి 14 ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించాలి, కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి. అంటే ఏంటి? తప్పనిసరిగా ఉచిత విద్యను అందించాలి అని చెప్పేసి ఆర్టికల్ 21A చెప్తుంది. మరి ఆర్టికల్ 21A ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారో కూడా మనకి ఇంపార్టెంట్. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో తీసుకొని వచ్చారు. ఇది ఆర్టికల్ 21Aని మన రాజ్యాంగంలో యాడ్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఆర్టికల్ 21Aలో భాగంగా ఈ ఋతుక్రమ ఆరోగ్యం అనేది ఇందులో కూడా ప్రాథమిక హక్కు కిందకే వస్తుంది. ఆర్టికల్ 21 అంటే 21A కూడా వస్తుంది. సో ఈ ఆర్టికల్ 21A కింద గర్ల్స్కి స్కూల్స్లలో బాలికలకి ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ అందించాలి, ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలి అని చెప్పేసి చెప్పింది. సో ఇది అండి. సో ఋతుక్రమం అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే మెన్సురల్ అంటే కూడా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. పీరియడ్స్, గర్ల్స్కి వచ్చే పీరియడ్స్ క్రమం. సో అది అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు చెప్పారు? 2 సభ్యుల ధర్మాసనం అంటే సుప్రీంకోర్టు జస్టిసులు జేబీ పార్దివాలా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్. సో ఇది మనకి ఆర్టికల్ 21కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఇంకా కొన్ని గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. కొన్ని గైడ్లైన్స్ ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, బాలికలకు దివ్యాంగులకు వేర్వేరు టాయిలెట్లు, గర్ల్స్కి బాయ్స్కి దివ్యాంగులకి సపరేట్ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయండి. ఏ స్కూల్స్ అయితే మా గైడ్లైన్స్ పాటించవో ఆ స్కూల్స్కి గుర్తింపును రద్దు చేస్తామని చెప్పింది. ఈ ఆదేశాలన్నీ కూడా 3 months లోపు అమలు చేయాలి అని చెప్పేసి స్టేట్స్కి, కేంద్రపాలిత ప్రాంతాలకి గైడ్లైన్స్ జారీ చేసింది. సో ఇది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్, పైమానా పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ పైమానా అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. పైమానా మరి ఏంటి? పైమానా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లాంచ్ చేసిన ముఖ్య ఉద్దేశం, ఇండియాలో సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, వివిధ రకాల ప్రాజెక్టులు డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో అమలు అవుతూ ఉంటాయి. బట్ మరి ఆ ప్రాజెక్ట్స్ కరెక్ట్గా అమలు చేస్తూ ఉన్నారా లేదా, ఆ ప్రాజెక్టు ఏ స్థాయిలో డెవలప్ అవుతూ ఉంది, అంటే ఒక రోడ్డే వేస్తూ ఉన్నారు అనుకుందాం, ఆ రోడ్డు వేయడం ఎంతవరకు వచ్చింది, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి కదా, ఆ ప్రోగ్రెస్ని రివ్యూ చేయాలి. దానికోసం ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్, ఒక సింగిల్ విండో పోర్టల్ అంటే ఏంటి, ఒక ఏకీకృత పోర్టల్ ఉండాలి అని చెప్పేసి పైమానా అనే ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పోర్టల్లో భాగంగా ఏం చేస్తారు? ఇప్పుడు రోడ్డు మంత్రిత్వ శాఖ ఉంది. రోడ్డు మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రాజెక్ట్స్ని రివ్యూ చేయాలి, సమీక్షించాలంటే ఒక పోర్టల్ ఉంది అనుకుందాం. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఒకటి ఉంది అనుకుందాం. అంటే ఏంటి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రాంతంలో అమలు అవుతా ఉన్న గ్రామీణ పేదరిక నిర్మూలన పథకాలు ఎట్లా అమలు అవుతున్నాయో తెలుసుకోవాలంటే వాళ్ళకు ఒక పోర్టల్ ఉంటుంది. ఇట్లా వివిధ రకాల పోర్టల్స్ ఉంటే కన్ఫ్యూజన్ కదా, చాలా ఇబ్బంది. సో అందుకోసమని గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఒకే పోర్టల్ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్లో అన్ని మినిస్ట్రీసు, అన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్స్ తమ ప్రాజెక్ట్స్ని రివ్యూ చేసుకోవచ్చు, రైట్. సో మరి ఆ పోర్టల్ నేమ్ వచ్చేసి
అబ్రివేషన్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో. ప్రాజెక్ట్ అసెస్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. అసెస్మెంట్ అంటే ఎప్పటికప్పుడు సమీక్షించడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు, రోడ్లు, రైల్స్ అటువంటివి, మానిటరింగ్ అంటే పర్యవేక్షణ, అనలిటిక్స్ అంటే డేటా పోర్టల్, నేషన్ బిల్డింగ్ జాతిని దేశాన్ని నిర్మించాలి. వికసిత్ భారత్ టార్గెట్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇటువంటి పోర్టల్స్ అవసరం. మరి ఏ ప్రాజెక్ట్స్ని రివ్యూ చేస్తారు ఈ పోర్టల్లో భాగంగా అంటే, ఏ ప్రాజెక్ట్ వాల్యూ అయితే 150 crores అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ని మాత్రమే రివ్యూ చేస్తారు. 150 crore అంతకంటే ఎక్కువ విలువ ఉన్న ప్రాజెక్టుల్ని సమీక్షించడం జరుగుతుంది. సింగిల్ విండో పోర్టల్. మరి ఈ పోర్టల్ని DPIITకి చెందిన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ పోర్టల్తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్కి చెందిన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ పోర్టల్తో ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో సమీకృతం చేస్తూ ఉన్నారు, అంటే కోఆర్డినేషన్, సమన్వయం కోసం. సో ఇది సరిపోతుందండి మనకి. నెక్స్ట్ వన్, మొట్టమొదటి LNG డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో ట్రైన్. ఇండియాలో ఫస్ట్ టైం ఒక డ్యూయల్ ఫ్యూయల్ డెమో ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. డ్యూయల్ ఫ్యూయల్ అంటే ఏంటి? 2 రకాల ఇంధనాలు. జనరల్గా ఒక ట్రైన్లో ఒకే ఫ్యూయల్ ఉంటుంది, డీజిల్ అలాగా. కానీ ఫస్ట్ టైము ఒక ట్రైన్లో 2 రకాల ఇంధనాలను ఉపయోగించడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ LNG డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో ట్రైన్. దీన్ని గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి వద్ద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ రైల్వే లాంచ్ చేసింది. ఇక్కడ గుజరాత్లోని అహ్మదాబాద్, సబర్మతి. మరి ఏంటి అసలు దీనివల్ల యూజ్ ఏంటి? LNG అంటే ఇందాకనే చెప్పుకున్నాం, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ద్రవరూప సహజ వాయువు. మరి ఈ LNGని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? పొల్యూషన్ తగ్గుతుంది. డీజిల్ యూజ్ చేస్తే వాతావరణం కాలుష్యం అవుతుంది, పొల్యూటెంట్స్ బయటకు వస్తాయి కాబట్టి, కార్బన్ డైఆక్సైడ్ అటువంటివి. సో ఆ వాతావరణ కాలుష్య ప్రభావాన్ని, ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎఫెక్ట్ని తగ్గించాలి అని చెప్పేసి LNGని కూడా వాడుతూ ఉన్నారు. సో మరి దీని హార్స్ పవర్ వచ్చేసి 1400 హార్స్ పవర్ డెమో ట్రైన్. డెమో అంటే ఇక్కడ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. మరి ఇప్పుడు ఈ డీజిల్ ఫ్యూయల్ ఇంజన్లో, ఈ LNG డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ ట్రైన్లో 40% LNG ఉంటుంది, 40% LNG ఉంటుంది, ఒక 60% డీజిల్ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. బిట్స్ పిలానీ క్యాంపస్ అట్ అమరావతి. అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బిట్స్ పిలానీ యూనివర్సిటీతో ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివి డైరెక్ట్గా అడుగుతాడు, ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి సంబంధించి సిఆర్డిఏ అంటే ఈ అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సిఆర్డిఏతో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బిట్స్ పిలానీ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఒక క్యాంపస్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతోంది. దీన్ని అమరావతిలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయబోతోంది. 70 acresలో ఏర్పాటు చేయబోతోంది క్యాంపస్ని. ఈ క్యాంపస్ 2027 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ క్యాంపస్లో 2027 నుంచి స్టూడెంట్స్ అడ్మిషన్స్ జరగబోతూ ఉన్నాయి. 3 phases ఈ క్యాంపస్ని 3 దశల్లో డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో 1000 crores ఇన్వెస్ట్మెంట్, 1000 కోట్ల పెట్టుబడి పెడతా ఉన్నారు. సో ఓవరాల్గా ఒక 10,000 మెంబర్స్ చదువుకునేలా ఈ క్యాంపస్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. వరల్డ్ బ్యాంకు ఇండియాకి ఎవ్రీ ఇయర్ లోన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది. వరల్డ్ బ్యాంక్ ఇండియాకి ఏటా 8 నుంచి 10 బిలియన్ డాలర్స్ లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రపంచ బ్యాంకు విషయానికి వస్తే, ప్రపంచ బ్యాంకు డైరెక్టర్గా అజయ్ బంగా ఉన్నారు, ఇండో అమెరికన్. సో ఇప్పుడు ఇండియా వరల్డ్ బ్యాంక్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా నెక్స్ట్ 5 years పాటు, వచ్చే 5 ఏళ్ల పాటు ఇండియాకి ఇయర్కి 8 నుంచి 10 బిలియన్ డాలర్స్ చొప్పున లోన్స్ ఇవ్వబోతా ఉంది. మరి ఎందుకు? ఇండియాలోని రూరల్ ఏరియాసు,
అర్బన్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి, ఈ యొక్క ఉద్యోగ కల్పన చేపట్టాలి, వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పేసి ఈ యొక్క అగ్రిమెంట్ కుదిరింది. ఇందులో భాగంగా ఇండియా వరల్డ్ బ్యాంక్తో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్లోకి ఎంటర్ అయింది. గుర్తుపెట్టుకోండి, కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్లోకి ఎంటర్ అయింది. సో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ అంటే ఒక దేశము ఒక ఆర్థిక సంస్థతో ఒప్పందము. సో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఎవరితో అంటే వరల్డ్ బ్యాంకు. సో ఎంత ఇస్తా ఉన్నారు, ఇయర్కి 8 నుంచి $10 బిలియన్, ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 72,800 crores నుంచి 91,000 crore వాల్యూ. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒక్కసారి వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే, వరల్డ్ బ్యాంకు మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. 1944లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, అమెరికా. ఇందులో 189 కంట్రీస్ ఉంటాయి, 189 దేశాలు. వరల్డ్ బ్యాంక్లో మెంబర్ కావాలి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో తప్పకుండా ఒక దేశం చేరాలి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMFలో తప్పకుండా జాయిన్ అయితేనే వరల్డ్ బ్యాంకులో సభ్యత్వం వస్తుంది, మెంబర్షిప్ వస్తుంది. సో మరి ఇక్కడ వాడు ఏమన్నాడు, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అన్నాడు, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అన్నాడు, ఒక్క ప్రపంచ బ్యాంక్ అనలేదు. అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఎన్ని ఉంటాయి, మనం ఎకానమీలో చదువుతాం, బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి. బ్రెటన్ వుడ్స్ సంస్థలు మనకి రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది ఆర్థికంగా. ముఖ్యంగా యూరప్ ప్రాంతము ఎకనామికల్గా వీక్ అయిపోయింది. సో ఈ ప్రాంతాలని డెవలప్ చేయాలి అని చెప్పేసి 1944లో అమెరికాలో ఏర్పాటైన 2 సంస్థలే వరల్డ్ బ్యాంక్ గ్రూపు, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఒకటి, మరొకటి IMF, రైట్. సో మరి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 సంస్థలు ఉంటాయి, 5 సంస్థలు ఉంటాయి. యాక్చువల్లీ ఆ సంస్థలు ఏవో తెలుసుకోవాలా. ఆ సంస్థలు వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇది 1944లో ఏర్పాటైంది. మరొకటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA, ఇది 1960లో ఏర్పాటైంది. మరొకటి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC 1956లో ఏర్పాటైంది. మరొకటి మల్టీలేటరల్ గ్యారంటీ ఏజెన్సీ 1988లో ఏర్పాటైంది. మరొకటి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ఇది 1966లో ఏర్పాటైంది. అంటే ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, జస్ట్ ఇక్కడ ఫర్ ద టైం బీయింగ్ మనకి ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 సంస్థలు ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే 1944లో వరల్డ్ బ్యాంక్ ఏర్పాటైంది అన్నాం మనము. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD అనే సంస్థ 1944లో ఏర్పాటైంది. మిగతా 4 సంస్థలు వేరే వేరే ఇయర్లలో ఏర్పాటయ్యాయి. అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్కి అంతకు ముందున్న పేరే IBRD, వరల్డ్ బ్యాంక్కి అర్లియర్ నేమ్, వరల్డ్ బ్యాంక్కి ఒరిజినల్ నేమ్ ఏది అంటే IBRD అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అది ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మరి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే ఈ 5 సంస్థలు వస్తాయి. కానీ జనరల్గా వరల్డ్ బ్యాంక్ అంటే ఈ 2 సంస్థలు IBRD, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీని కలిపితే వరల్డ్ బ్యాంక్ అంటారు, ఆ 2 సంస్థలని కలిపితే. సో ఇదే అండి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 2026లో భారతదేశంలో మొట్టమొదటి యూనికార్న్గా జస్పే కంపెనీ. 2026లో ఇండియాలో ఫస్ట్ యూనికార్న్ కంపెనీగా జస్పే కంపెనీ అవతరించింది. జస్పే కంపెనీ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్ ఇన్ 2026. ఇక్కడ ఫస్ట్ జస్పే కంపెనీ, ఇది ఒక డిజిటల్ పేమెంట్స్ కంపెనీ, డిజిటల్ చెల్లింపుల కంపెనీ, డిజిటల్ పేమెంట్ల కంపెనీ, బెంగళూరు హెడ్ క్వార్టర్స్, కర్ణాటక. మరి ఇక్కడ ఏంటి యూనికార్న్ అంటే ఏంటి తెలుసుకోవాలా. ఫస్ట్ దానికంటే ముందు ఈ జస్పే కంపెనీ వాల్యూ వచ్చేసి ఇప్పుడు దీని విలువ 1.2 బిలియన్ ఉంది, 1.2 బిలియన్. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఇది ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో ఎకానమీ, బ్యాంకింగ్ అట్లా దానిలలో హెల్ప్ అవుతుంది. మనము ఇంకొద్దిగా గ్రూప్ 2కి అయినా DSCకి అయినా ప్రతి ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా అనలిటికల్గా 2 పాయింట్లు డిస్కస్ చేసుకోవాలా. ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు, సరే జస్పే కంపెనీ ఫౌండర్స్ కూడా వీలైతే తెలుసుకుందామండి, అడగడు కానీ బట్ ఓకే ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడంలో తప్పలేదు కదా. జస్పే కంపెనీ ఫౌండర్స్ లల్వానీ అండ్ విమల్ కుమార్ గుర్తుపెట్టుకోండి. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కర్ణాటక. మరి ఇక్కడ అసలు యూనికార్న్ కంపెనీ అంటే ఏంటి మనం చాలా టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ ఇయర్స్ కరెంట్ అఫైర్స్లో. యూనికార్న్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఒక కంపెనీ వాల్యూ 1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. స్టార్టప్ కంపెనీ అయితే 10 years లోపే ఏర్పాటై ఉండాలి, 10 years లోపే
ఏర్పాటై ఉండాలి. దాని యాన్యువల్ టర్నోవర్ ఏదైతే ఉందో 100 కోట్లుగా మించరాదు, 100 క్రోర్స్కి మించరాదు. కానీ ఇప్పుడు యూనికాన్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఉంది ఇండియాలో, ఆ కంపెనీ వాల్యూ 1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది స్టార్టప్, అది యూనికాన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది యూనికాన్. గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 బిలియన్. 1 బిలియన్ కావచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, రైట్? సో మరి ఇక్కడ యూనికాన్స్ విషయానికి వస్తే ఇండియాలో ఎన్ని ఉన్నాయి అది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. దీనికి సంబంధించి ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. చైనాకు చెందిన హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనం హురూన్ అనే దాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. హురూన్ రిచ్ లిస్ట్ జాబితా, ఇండియాలో ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరు అని చెప్పేసి హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ఇండెక్స్ను రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్. హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ కంట్రీ? చైనా. మరి గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ 2025లో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. అంటే ఏంటి? ప్రపంచంలో అత్యధిక యూనికార్న్లు కలిగిన స్థానంలో ఇండియా 3వ స్థానంలో ఉంది. మరి వరల్డ్లో హైయెస్ట్ యూనికాన్స్ అమెరికాలో 758 యూనికాన్స్ ఉన్నాయి. 2nd ప్లేస్ చైనాలో 343 యూనికాన్స్ ఉన్నాయి. ఇండియాలో 64 యూనికాన్స్ ఉన్నాయి. 3rd ప్లేస్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ 2025 జూన్ జూలై ఆ టైంలో రిలీజ్ అయింది. అది 7వ ఎడిషన్. ఎన్నవ ఎడిషన్ గుర్తుపెట్టుకోండి? 7th ఎడిషన్. ఇది సరిపోతుందండి మనకి. నెక్స్ట్ వన్, మరో 2 భారతీయ చిత్తడి నేలలకు రామ్సార్ హోదా, రామ్సార్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్. రామ్సార్ కన్వెన్షన్. ఇండియాలో 2 more వెట్లాండ్స్కి రామ్సార్ స్టేటస్ లభించింది. వెట్లాండ్స్ అంటే తెలుగులో చిత్తడి నేలలు. అంటే ఏంటి? చిత్తడి నేలలు అంటే ఏంటి? సరస్సులు, లేక్స్, పాండ్స్, కాలువలు, ఎక్కడైతే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం, ఎక్కడైతే పక్షులు, యానిమల్స్, ఎక్కడైతే ఎక్కువగా జీవులు ఉంటాయో వాటిని గుర్తించి వాటికి రామ్సార్ హోదా, రామ్సార్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాటిని సంరక్షించుకోవాలి అని చెప్పేసి. మరి ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఇండియాలో 2 న్యూ వెట్లాండ్స్కి రామ్సార్ స్టేటస్ వచ్చింది. సో ఓవరాల్గా ఎన్ని? ఇప్పుడు ఈ రెండింటితో కలిపితే ఇండియాలో 98 రామ్సార్ వెట్లాండ్స్ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. రామ్సార్ చిత్తడి నేలలు. ఫస్ట్ ఇప్పుడు దీనికంటే ముందు రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ ఒప్పందం గురించి తెలుసుకోవాలి. అసలు ఏంటి రామ్సార్? మెనీ టైమ్స్ మనం తెలుసుకున్నామండి. రామ్సార్ అనేది ఇరాన్లో ఒక సిటీ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్తడి నేలను సంరక్షించాలి అని చెప్పేసి ఫిబ్రవరి 2, 1971 ఈ కన్వెన్షన్ని, ఈ ఒప్పందాన్ని తీసుకురావడం జరిగింది రామ్సార్లో. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు ఒప్పందాన్ని సంతకం చేశారంటే ఫిబ్రవరి 2, 1971. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చింది అంటే 1975లో అమల్లోకి వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియా ఫస్ట్ నుంచి ఉందా అంటే ఫస్ట్ నుంచి లేదు. ఇండియా తర్వాత జాయిన్ అయింది. ఇండియా ఫిబ్రవరి 1, 1982లో రామ్సార్ ఒప్పందంలో జాయిన్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఫిబ్రవరి 1, 1982లో జాయిన్ అయింది. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూస్తే 2020లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్లో ఎగ్జామ్లో అడిగాడు, ఏ సంవత్సరంలో రామ్సార్ కన్వెన్షను ఇండియాలో అమల్లోకి వచ్చింది అంటే ఏంటి? ఏ సంవత్సరంలో ఇండియా రామ్సార్ ఒప్పందంలోకి జాయిన్ అయింది అన్నాడు. 4 ఆప్షన్లు ఇచ్చాడు. 4వ ఆప్షన్ ఇక్కడ కట్ అయిందండి. ఆన్సర్ 1982. సో ఇట్లా డైరెక్ట్గా అడుగుతాడు ఎస్ఎస్సి, డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్లలో. ఈవెన్ ఏపీ ఎఫ్బిఓ, ఇప్పుడు ఎఫ్బిఓ మెయిన్స్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చాడు కదండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్. సో అట్లా. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ విషయానికి వద్దాం. ఇప్పుడు 2 వెట్లాండ్స్కి ఇండియాలోని 2 వెట్లాండ్స్కి రామ్సార్ హోదా లభించింది. మరి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ రెండింటితో కలుపుకుంటే 98. మరి ఆ 2 వెట్లాండ్స్ ఏవి అంటే, ఒకటి యూపీలో ఉంది, మరొకటి గుజరాత్. ఒకటి యూపీలోని పట్నా బర్డ్ శాంక్చురీ, ఉత్తరప్రదేశ్లోని పట్నా బర్డ్ శాంక్చురీ. ఇది ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో ఉంది. ఎటా అనే ఒక డిస్టిక్లో ఉంది. ఇక్కడ పట్నా బర్డ్ శాంక్చురీ అంటే మీరు బీహార్ అనుకోవద్దండి, ఎందుకంటే బీహార్ రాజధాని పట్నా కదా అనే అట్లా కన్ఫ్యూజ్ అవుద్దండి. ఉత్తరప్రదేశ్లో పట్నా బర్డ్ శాంక్చురీ, పట్నా పక్షుల అభయారణ్యం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరొకటి గుజరాత్లోని కచ్ డిస్టిక్లో చారి
దాండ్ అనే ఒక వెట్లాండ్కి ఈ హోదా లభించింది. సో 98 అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక హయ్యెస్ట్ వెట్లాండ్స్ ఇండియాలో తమిళనాడులో 20 ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. రైట్, అత్యధిక వెట్లాండ్స్ తమిళనాడు, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్. మరి ఇండియాలో లార్జెస్ట్ వెట్లాండ్ ఏది? ఏరియా పరంగా చూస్తే భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల సుందర్బన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వెస్ట్ బెంగాల్. దీని ఏరియా సుమారుగా 4230 స్క్వేర్ కిలోమీటర్, 4230 స్క్వేర్ కిలోమీటర్లు. స్క్వేర్ కిలోమీటర్లు వేరు, కిలోమీటర్లు వేరండి. సో ఇక స్మాలెస్ట్ ఏది? భారతదేశంలో అతి చిన్న చిత్తడి నేల వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా వెట్లాండ్ అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. రేణుకా, దీని ఏరియా వచ్చేసి 0.2 స్క్వేర్ కిలోమీటర్, అంటే ఏంటి 20 హెక్టార్లు అంతే. 20 హెక్టార్లలో ఉంది రేణుకా వెట్లాండ్. సో ఇది. నెక్స్ట్ వన్, నాసా ఆర్టెమిస్ 2 మిషన్ ప్రయోగం వాయిదా. నాసా ఆర్టెమిస్ 2 అనే ఒక మిషన్ని ఈ నెక్స్ట్ మంత్ February 6th లాంచ్ చేయాలి అనుకునింది. బట్ ఈ మిషన్ ప్రయోగము వాయిదా పడింది. ఈ మిషన్ పోస్ట్ పోన్ అయ్యింది. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎందుకు, రీజన్ ఏంటో తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. ఈ ఆర్టెమిస్ మిషన్ స్పేస్ మిషన్, ఇది ఒక స్పేస్ మిషన్. అమెరికాకు చెందిన నాసా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ మిషన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. దానికి రీజన్ వచ్చేసి ఎక్కడైతే దీన్ని లాంచ్ చేస్తారో ఆ ప్రాంతంలో అతి శీతల పరిస్థితులు ఉన్నాయి. వెదర్ చాలా కోల్డ్గా ఉండడం వల్ల ఆర్కిటిక్ ప్రాంతంలో చాలా కోల్డ్ వెదర్ ఉండడం వల్ల ఆ మిషన్ని February 8కి పోస్ట్ పోన్ చేశారు. అంటే 2 రోజులు పొడిగించారు. సో మనం ఈ కాంటెక్స్ట్లో వార్తల్లో ఉంది కాబట్టి మనము ఈ ఆర్టెమిస్ 2 మిషన్ ఏంటో తెలుసుకోవాలా. ఫస్ట్, ఈ ఆర్టెమిస్ 2 మిషన్ అనేది చంద్రుడిపైకి పంపిస్తూ ఉన్న ఒక స్పేస్ మిషన్, మూన్ పైకి పంపిస్తూ ఉన్న ఒక స్పేస్ మిషన్. మరి ఇందులో ప్రాముఖ్యత ఏముంది అంటే, ఇందులో 4 ఆస్ట్రోనాట్స్ 4 వ్యక్తులు చంద్రుడిపైకి వెళ్తూ ఉన్నారు. మూన్ని చుట్టి రావడానికి, చంద్రుడిని చుట్టి రావడానికి. సో దానికంటే ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సినది, మరి చంద్రుడిపైకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ద మూన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వి డిస్కస్డ్ ఇట్ ఇన్ ద లాస్ట్ క్లాస్. అయితే అమెరికా చివరిసారిగా 1972లో ఒక మిషన్ ద్వారా చంద్రుడిపైకి మనిషిని పంపించింది. 1972లో అపోలో 17 మిషన్ నాసా. ఇంకా అదే లాస్ట్ టైం. ఇంకా అప్పటి నుంచి దాదాపు 5 decades, దాదాపు 5 దశాబ్దాలు, 50 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ఒక్క పర్సన్ని కూడా చంద్రుడిపైకి పంపలేదు. సో ఇప్పుడు అమెరికా ఈ ఆర్టెమిస్ అనే ఒక మిషన్ని లాంచ్ చేస్తూ ఉంది. ఈ సిరీస్లో భాగంగా మూన్ పైకి పంపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇది వాయిదా పడింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ వాయిదా పడడం రీజన్ తెలుసుకున్నాం మనము, ఎందుకు వాయిదా పడిందని. మరి ఎక్కడి నుంచి లాంచ్ చేస్తూ ఉన్నారంటే, దీన్ని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రము కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయబోతూ ఉన్నారు. దీన్ని స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే ఒక రాకెట్ ద్వారా స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే ఒక రాకెట్ ద్వారా పంపుతా ఉన్నారు. మరి ఆ రాకెట్ని పంపుతారు కరెక్టే. మరి రాకెట్లో వాళ్ళు ప్రయాణించాలి అంటే ఒక గదిలాగా ఉండాలి కదా, ఒక ఛాంబర్. దాన్ని క్యాప్స్యూల్ అంటారు. క్యాప్స్యూల్ అంటే వాళ్ళ రాకెట్లో ట్రావెల్ చేయాలి అంటే ఒక గది లాంటిది అవసరము. దాని పేరే ఓరియన్ క్యాప్స్యూల్. క్యాప్స్యూల్ అంటే ఏంటి? ఒక గది లాంటిది, జస్ట్ ఒక ఛాంబర్. సో ఆ స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్లో ఓరియన్ క్యాప్స్యూల్ ద్వారా వీళ్ళు ఎంటర్ అవుతా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఓరియన్ చాలా ఇంపార్టెంట్ పేరు. మరి ఆ 4 పర్సన్స్ ఎవరు? అందులో మహిళలు ఎవరైనా ఉన్నారో తెలుసుకోవాలా. ఆ 4 పర్సన్స్లో 3 పర్సన్స్ అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్స్, ఒకరు కెనడాకు చెందిన పర్సన్. సో ఇందులో ఒక ఉమెన్ ఉన్నారు, ఒక మహిళ ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వాళ్ళ పేర్లు తప్పకుండా తెలుసుకుందామండి. ఆ ఆస్ట్రోనాట్స్ అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్స్, కెనడాకు చెందిన వాళ్ళు కూడా తెలుసుకుందాం. ఒకరు అమెరికాకు చెందిన కమాండర్ రీడ్ వైజ్మాన్, ఈయన మేల్, ఈయన లైక్ పురుషుడు. మరొకరు అమెరికాకు చెందిన పైలట్ విక్టర్ గ్లోవర్, ఈయన మేల్ పురుషుడు. మరొకరు అమెరికాకు చెందిన క్రిస్టియానా
క్రిస్టియానా కోచ్, ఈమె మహిళ, ఉమెన్ ఆస్ట్రోనాట్. మరొకరు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్, ఈయన కెనడాకు చెందిన మేల్, పురుషుడు. సో ఇది అండి ఆర్టెమిస్ 2. వన్స్ ఇది లాంచ్ చేసిన తర్వాత దీని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. నెక్స్ట్ వన్, 3 కాంస్య విగ్రహాలను భారత్కు తిరిగి ఇవ్వనున్న అమెరికా. కల్చర్కు సంబంధించి అమెరికా ఇండియాకు 3 కాంస్య విగ్రహాలను తిరిగి ఇవ్వబోతా ఉంది. అమెరికా ఈజ్ గోయింగ్ టు రిటర్న్ 3 బ్రాంజ్ స్టాచ్యూస్ టు ఇండియా. మరి ఏంటి అసలు కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విగ్రహాలు, అవి ఏ దేవునికి సంబంధించిన విగ్రహాలు, ఏ పీరియడ్కు సంబంధించి, ఏ కాలానికి సంబంధించిన విగ్రహాలు? తమిళనాడు నుంచి లైక్ 12th century 16th centuryలో 3 కాంస్య విగ్రహాలు 3 బ్రాంజ్ స్టాచ్యూస్ని స్టోలెన్ చేశారు, అంటే లైక్ దోచుకొని పోయారు. వాటిని అమెరికా ఇవ్వబోతా ఉంది. మరి ఇవి ఇండియాకి ఏ మ్యూజియం అప్పగించబోతోందంటే అమెరికాలోని స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్ ఇవ్వబోతా ఉంది. ఇది వాషింగ్టన్లో ఉంటుంది ఈ మ్యూజియం, అమెరికా. మరి ఇప్పుడు ఆ విగ్రహాలు ఏ కాలానికి చెందినవంటే, ఒకటి 12th centuryకి చెందిన రెండు విగ్రహాలు 12th centuryకి చెందినవి, చోళుల కాలానికి చెందినవి, చోళా పీరియడ్కు చెందిన 12th century విగ్రహాలు. ఒకటి శివనటరాజ విగ్రహము, మరొకటి సోమస్కంద విగ్రహము, శివనటరాజ సోమస్కంద స్టాచ్యూ. మరొక విగ్రహం విజయనగర పీరియడ్కి చెందిన 16th century 16వ శతాబ్దపు సెయింట్ సుందరార్ మరియు పార్వతి విగ్రహాలు. సో అంటే ఇక్కడ సెయింట్ సుందరార్ పార్వతి, శివుడు పార్వతి కలిసి ఉన్న ఒకే విగ్రహం. అది పేర్లేమో శివుడు పార్వతి అన్నారు, కానీ అది శివుడు పార్వతి కలిసి ఒకే విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 విగ్రహాల్లో 2 విగ్రహాలు చోళుల కాలానికి చెందినవి 12వ శతాబ్దం, ఒక విగ్రహం 16వ శతాబ్దం విజయనగర కాలం. సో ఇవి అండి మనకి తప్పకుండా పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సిఎండిగా కోట రవి నియామకం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా కోట రవి గారిని నియమించాలి, కోట రవి గారిని అపాయింట్ చేయాలి అని చెప్పేసి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సిఫార్సు రికమెండ్ చేసింది. దాన్ని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని అపాయింట్మెంట్ల కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. బట్ ఎనీవే దే విల్ యాక్సెప్ట్, వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే అంత క్రైటీరియా, ఆయనకు అర్హతలు లేకపోతే ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సిఫారసు చేయదు. సో ఇక ఈ విషయానికి వస్తే, మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈయన ఆల్రెడీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్గా చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా పదవి చేపట్టబోతూ ఉన్నారు. సో ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, ఇతన్ని ఎల్సీఏ మ్యాన్గా పిలుస్తారు. ఎల్సీఏ మ్యాన్ అంటే, ఎల్సీఏ అంటే ఏంటి? మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే గుర్తు రావాల్సిండేది ఎల్సీఏ తేజాస్ యుద్ధ విమానం, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానం. ఇందులో ఒక ఇంజినే ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం మనము, 1 ఇంజన్. మరి దీన్ని తయారు చేసేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ. మరి మనం ఇండియాలో దీన్ని తయారు చేస్తాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయము బెంగళూరు, కర్ణాటక. అయితే మనం దీన్ని ఉత్పత్తి చేస్తాం, కానీ ఈ యుద్ధ విమానాలని వీటికి అవసరమైన ఇంజన్స్ని మాత్రం మనము అమెరికా నుంచి డెలివరీ చేసుకుంటా ఉన్నాం, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. సో గుర్తుపెట్టుకోండి, అట్లా కూడా స్టేట్మెంట్స్ అడగవచ్చు. ఎల్సీఏ తేజస్ మనం ఉత్పత్తి చేస్తాం, కానీ వాటిలో ఉపయోగించే ఇంజన్లు అమెరికా ఇస్తుంది. అమెరికాకు చెందిన జిఈ ఏరోస్పేస్ కంపెనీ. మరి ఏ ఇంజన్స్ని వాడతారు ఇందులో అంటే GEF 404 ఇంజన్స్. ఇంకా ఈ ఇంజన్ల సప్లైలో కూడా అమెరికా డిలే చేస్తూ ఉంది, ఆలస్యం చేస్తూ ఉంది. సో మరి అయితే ఇక్కడ ఈ ఎల్సీఏ తేజాస్, ఈ యుద్ధ విమానంలో ఎల్సీఏ తేజాస్ మార్క్ 1A యుద్ధ విమానంలో ఈ F404 ఇంజన్స్ని యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి తేజాస్ అనే యుద్ధ విమానంలో మరొక సంస్థ కూడా పాలు పంచుకొనింది దీని అభివృద్ధిలో. దీన్ని తేజాస్ యుద్ధ విమానాన్ని డిజైన్ ఎవరు చేస్తారు అంటే ఏంటి? రూపకల్పన, ఒక డిజైన్ని, ఒక నమూనాను తయారు చేసేది మాత్రము ఏరోనాటికల్
డెవలప్మెంట్ ఏజెన్సీ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది కూడా బెంగళూరు హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం. ఇది డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉండే ఒక సంస్థ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ తేజాస్ యుద్ధ విమానానికి అవసరమైన డిజైన్ ఇచ్చేది ఏడీఏ. మరి మ్యానుఫ్యాక్చర్ చేసేది, మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్, తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి పాయింట్ స్టేట్మెంట్స్లో అడుగుతాడండి, అందుకే నేను అంత నొక్కి మరీ చెప్తా ఉన్నా. సో మరి హెచ్ఏఎల్ కంపెనీ ఇది మహారత్న కంపెనీ, గుర్తుపెట్టుకోండి. మహారత్న, నవరత్న, మినీరత్న ఉంటాయి కదా, ఇది మహారత్న. మరి ఇటువంటి అడుగుతాడు. ఎందుకంటే అగైన్ 2024 డిసెంబర్ 28న, అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్, 2024 డిసెంబర్ 28న ఆర్ఆర్బి, ఈ రైల్వేస్కి సంబంధించిన టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ జరిగింది. అక్కడ ఏమని అడిగాడంటే 2024లో 2024లో ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఏ హోదా ఇచ్చింది అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్స్లలో మహారత్న, సాక్ష్యము, నవరత్న అన్నాడు. సో ఆన్సర్ మహారత్న. ఇట్లా అడుగుతాడు. సో ఇలాంటి అప్డేట్ చేసుకోవాల్సిందే అండి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వన్, రుద్ర సాయుధ హెలికాప్టర్ని నడిపే అర్హత సాధించిన భారత సైన్యంలోని మొదటి మహిళా అధికారి. ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ టైం, ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక ఉమెన్ ఆఫీసర్ ఫస్ట్ టైము రుద్ర ఆర్మ్డ్ హెలికాప్టర్ని నడిపింది. ఆమె ఫ్లై చేసింది, ఆమె పైలట్గా దీన్ని నడిపింది. సో ఇది ఫ్యాక్ట్ అండి. రుద్ర సాయుధ హెలికాప్టర్ను నడిపే అర్హత సాధించిన భారత సైన్యంలోని మొదటి మహిళా అధికారి ఎవరు అంటే కెప్టెన్ హంజా శర్మ. సో మరి ఇక్కడ ఆర్మీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి ఇండియన్ ఆర్మీకి సంబంధించి. ఇది ఫ్యాక్ట్ సరిపోతుంది. ఇంకొక 2 పాయింట్లు, మనము ఇండియన్ ఆర్మీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీ ఇయర్ డిస్కస్ చేసుకున్నాం. ఆర్మీ దినోత్సవం ఎవ్రీ ఇయర్ మనం January 15న సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకంటే మనకి 1949 January 14th వరకు, 1949 January 14th వరకు ఇండియన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా, భారత ఆర్మీకి ఒక కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఒక అధ్యక్షుడిగా, ఒక కమాండర్గా బ్రిటిష్ ఆఫీసర్ ఉండేవాడు. అతని పేరు జనరల్ సర్ ఫ్రాంకిస్ రాయ్ బుచర్. అయితే 1949 January 15న ఈ జనరల్ సర్ ఫ్రాంకిస్ రాయ్ బుచర్ నుంచి ఇండియాకు చెందిన కేసీ కరియప్ప, ఫీల్డ్ మార్షల్ కేసీ కరియప్ప భారత ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు చేపట్టాడు. అందుకే January 15ని ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక ఇటీవల ఇండియన్ ఆర్మీ బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఆ ఒప్పందంలో భాగంగా భారత ఆర్మీ కోసము స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ వ్యవస్థని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఇండిజినస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ వ్యవస్థని IISc బెంగళూరు తయారు చేయబోతా ఉంది. సో అట్లా లింకప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా ఎవరున్నారు? చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఒక టెన్నిస్ టోర్నమెంట్ అండి. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. గ్రాండ్ స్లామ్స్ అంటే భారీ టోర్నమెంట్లు. ఎవ్రీ ఇయర్ 4 గ్రాండ్ స్లామ్స్ జరుగుతాయి. అవి ఆస్ట్రేలియన్ ఓపెను, US ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది, US ఓపెన్ అమెరికాలో జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రాన్స్లో జరుగుతుంది, వింబుల్డన్ UKలో జరుగుతుంది. అయితే టెన్నిస్లో ఈ గ్రాండ్ స్లామ్ సీజన్స్ అనేవి ప్రతి ఇయర్ కూడా ఫస్ట్ సీజను ప్రతి ఇయర్ కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ట్ అయిన తర్వాతనే ఇవి 3 జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక టెన్నిస్ సీజను ఎవ్రీ ఇయర్ జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్తో ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్గా వీళ్ళిద్దరు నిలిచారు. మిక్స్డ్ డబుల్స్ అంటే ఏంటి? ఒక మేల్ ప్లేయరు, ఒక ఫీమేల్ ప్లేయరు, ఒక పురుష ప్లేయరు, ఒక మహిళా ప్లేయర్ ఆడితే అదే మిక్స్డ్ డబుల్స్. మరి ఇక్కడ ఎవరు గెలిచారు, ఏమైనా ప్రాముఖ్యత ఉందా అంటే ఆస్ట్రేలియాకు చెందిన ఒలీవియా గాడెక్కి మరియు అదే ఆస్ట్రేలియాకు చెందిన జాన్ పీర్స్ వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియాకు చెందిన వాళ్ళు. వీళ్ళు విన్ అయ్యారు. మరి ఇక్కడ ఏమైనా ప్రాముఖ్యత ఉందంటే, సిగ్నిఫికెన్స్ ఉందంటే, వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే గెలిచారు, ఇప్పుడు కూడా వీళ్ళే గెలిచారు. అంటే జనరల్గా
డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న వాళ్ళు, అంటే లాస్ట్ ఇయర్ గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇంకో ఇయర్ గెలవాలంటే అంత ఈజీ కాదు. 1989 తర్వాత ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని నిలబెట్టుకున్న జంట ఏది అంటే వీళ్ళిద్దరే. సో ఫస్ట్ టీమ్ టు రీటైన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సిన్స్ 88-89. మరి ఎవరిపైన గెలిచారంటే ఫ్రెంచ్ జంట, ఫ్రాన్స్కి సంబంధించిన జంట. వాళ్ళ పేర్లు అవసరం లేదండి, బట్ ఎనీవే వాళ్ళు ఎవరు అంటే ఫ్రాన్స్కి చెందిన జంట క్రిస్టినా మ్లాడెనోవిక్ మరియు మాన్యువల్ గినార్డ్ వీళ్ళిద్దరూ కూడా ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, 72nd సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్, 72వ మహిళల సీనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 విన్నర్గా హర్యానా టీం నిలిచింది. ఈ టోర్నమెంటు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఇది 72వ ఎడిషన్, అంటే 72వసారి జరిగింది. మరి ఫైనల్లో రైల్వేస్ టీం పైన, ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అంటే మొన్నటి వరకు ప్రస్తుత విజేతగా ఉన్న రైల్వేస్ పైన హర్యానా గెలిచింది. రైల్వేస్ పైన 39-37 స్కోర్తో, 39-37 గోల్స్ తేడాతో, 39-37 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న. సంపూర్ణత అభియాన్ 2.0 నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. మరి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారు, మరి ఎన్ని డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తుంది ఈ ప్రోగ్రాము, అలానే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని ఏ ఇయర్లో ఎవరు లాంచ్ చేశారు, ఇది ఎన్ని బ్లాక్స్ని కవర్ చేస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం ఆపరేషన్ మెగాబురు జార్ఖండ్లో లాంచ్ చేసిన, సెక్యూరిటీ దళాలు లాంచ్ చేసిన ఒక యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్. నక్సలైట్లను నిర్మూలించాలి అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా, March 31, 2026 కల్లా నక్సలైట్ల రహిత దేశంగా మార్చాలి, నక్సలైట్ ఫ్రీ కంట్రీ బై March 31, 2026. ఆపరేషన్ మెగాబురు జార్ఖండ్, సరండా ఫారెస్ట్ ఏరియా, సరందా అడవులు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దామండి. రెండవ భారత్ అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ. 39th సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఫరీదాబాద్ హర్యానా. ఋతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు. పైమానా పోర్టల్ను లాంచ్ చేసిన గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ. మొట్టమొదటి LNG డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో ట్రైన్ గుజరాత్ అహ్మదాబాద్. బిట్స్ పిలానీ క్యాంపస్ అమరావతి ఆంధ్రప్రదేశ్. భారత్కు ఏటా $8 to $10 billion లోన్ ఇవ్వనున్న వరల్డ్ బ్యాంక్ గ్రూప్. 2026లో ఇండియాలో మొట్టమొదటి యూనికార్న్గా జస్పే కంపెనీ. ఇండియాలో మరో 2 చిత్రజ్ఞులకు రామ్సార్ హోదా, ఓవరాల్గా 98. ఆర్టెమిస్ 2 మిషన్ వాయిదా వేసిన నాసా అమెరికా. భారత్కు 3 కాంస్య విగ్రహాలను తిరిగి ఇవ్వనున్న అమెరికా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ CMDగా కోటరవి. రుద్ర సాయుధ హెలికాప్టర్ను నడిపే అర్హత సాధించిన భారత సైన్యంలోని మొదటి మహిళా అధికారి. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ ఆస్ట్రేలియా జంట. మహిళల సీనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 విన్నర్ హర్యానా, 72వ ఎడిషన్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.